హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ వీడియోలో నేను పుదీనా రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పుదీనా రైస్ కోసం నేను హాఫ్ కట్ట పుదీనాని తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి ఇందులోకి పోపు దినుసులు వేస్తున్నాను. ఈ పోపు దినుసులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బల్ని తీసుకున్నాను. ఈ పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కట్ట పుదీనాని తీసుకున్నాం కదా! దీన్ని బాగా కడుక్కొని మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పుదీనా రైస్ అనేది కోల్డ్ అది తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైనీ సీజన్ కదా! చాలామంది కోల్డ్, కాఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పుదీనా రైస్‌ని చేసుకొని తింటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఈ టమోటా అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేనిక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్‌ని అన్నం కింద వండుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మొత్తం మిశ్రమం అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్ లూజ్ అవుతూ ఉంటే మనకి ఫ్రై అయినట్టు అర్థం. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌ని ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోండి. నేను తీసుకున్న ఈ 1 గ్లాస్ ఆఫ్ రైస్ అనేది ఇద్దరికి సరిపోతుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకొని మూతని పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూతను తీసి అందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ మూతను పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.